సార్ ఇక్కడ మీరు ఒక డాక్టర్‌గా మంచి పేరైతే మీకుంది. రాజకీయాల్లో కూడా మీ పేరు మారిమోగిపోతా ఉంది. యాక్చువల్లీ మీ రాజకీయ ప్రస్థానం జెప్పండి? నమస్కారం. నేను డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్. జనగామలో ఆగస్టు 27, 1999లో హాస్పిటల్ నేను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అప్పటి నుండి అదే రోజున కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం కూడా తీసుకోవడం జరిగింది. సో 99 నుండి ఇవాళటి వరకు అంటే దాదాపు 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యుడిగా, కార్యకర్తగా, ఒక లీడర్గా నేను అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాను. ఓకే. సార్ ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్యేల కోట విషయానికొస్తేనేమో రిజర్వేషన్ ఉంటది. ఎమ్మెల్సీ కోటకేమో రిజర్వేషన్ ఉండదు. మరి మీకు ఎమ్మెల్సీ వరిస్తుంది అని జెప్పేసి ఎలా అనుకుంటున్నారు? ఎమ్మెల్యేలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 119 ఎమ్మెల్యేలలో 12 మంది గిరిజన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, 12 మంది గిరిజన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. అందులో 6గురికి కాంగ్రెస్ పార్టీ బంజారా సామాజిక వర్గం నుండి టికెట్ ఇచ్చింది. అయితే 6గురికి బంజారా సామాజిక వర్గం నుండి టికెట్ ఇచ్చారు. అయితే నేను ఉంటున్నది జనగామ జనరల్ నియోజకవర్గం. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడనే పనిచేస్తూ ఉన్నాను. నా నియోజకవర్గం, సొంత నియోజకవర్గం పాలకుర్తి. నేను అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తూ ఉన్నాను. అంటే అవి రిజర్వ్డ్ స్థానాలు కాబట్టి నేను రిజర్వేషన్ స్థానంలోనే పనిచేయాలని చెప్పేసి నేనేం అనుకోలేదు. నా పార్టీ బలోపేతంగా ఉండాలని చెప్పేసి, నేను కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా ఉండాలని చెప్పేసి నాకు ఎక్కడ అవకాశం ఉంటే నేను అక్కడ పనిచేస్తూ ఉన్నాను. కాబట్టి ఎమ్మెల్సీలలో కూడా రిజర్వేషన్ లేనప్పటికీ ఖచ్చితంగా పార్టీ అంటే ఒక నాయకుడి అవసరాన్ని గుర్తించేసి ఇస్తుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. సో ఎమ్మెల్సీకి రిజర్వేషన్ లేకపోయినా పార్టీకి బంజారా సామాజిక వర్గం నుండి కొంతమంది నాయకులను పైకి తీసుకురావాలని చెప్పేసి భావిస్తే ఖచ్చితంగా మనకు ఎమ్మెల్సీకి అవకాశం వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే. సార్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఒకవేళ రాకపోతే మీరు రాజ్యసభకు కూడా అర్హులేనా? రాజ్యసభకు గతంలో కాంగ్రెస్ పార్టీనే బంజారా సామాజిక వర్గం నుండి స్వామినాయక్ గారికి ఎంపీ రాజ్యసభకు పంపించడం జరిగింది. ఇందులో ఈ చేయికి తగిలిందా? ఈ చేయికి తగిలిందా? సరే సరే. ఇంకెక్కడ తగిలిందా నీకు? ఎట్లా పడ్డావు నువ్వు? నువ్వు దేని మీద ఉన్నావు? నువ్వు బైక్ మీద ఒకడే ఉన్నావా? ఇద్దరం ఉన్నాం. కానీ నీకు ఒక్కడికే తగిలింది. ఆయన రాకపోయి నాకు రాకినట్టు ఆయన రాకునే కొద్దిగా బిడ్డ వెళ్ళింది. ఆయన ఓకే అన్నాడు కానీ నాకు ఈ చేయి మీద పడ్డాను సార్. సరే సరే సరే. ఆర్తో సార్ను పిలిపిస్తాను చూపిస్తాను. అయితే ఎంపీ రాజ్యసభ జనరల్ స్థానంలో ఉన్న స్వామినాయక్ గారికి మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటికి కూడా ఏంటంటే అణగారిన వర్గాలైన బంజారా సామాజిక వర్గం నుండి కొంతమంది ఉత్సాహవంతులను, రాజకీయంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని నాయకులుగా అభివృద్ధి చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉన్నది. ముఖ్యంగా రాహుల్ గాంధీ నాయకత్వంలోని కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉన్నది. అందులో భాగంగా మాకు అంటే కొంత చదువుతో పాటు రాజకీయ పరిజ్ఞానం ఉన్నది, అవగాహన ఉన్నది. అటు పార్టీకి కానీ ఇటు బంజారా సామాజిక వర్గానికి కానీ మనం సేవ చేసే అవకాశం దొరికితే బాగుంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి రాజ్యసభ కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఎట్లున్నారా అమ్మా? మోషన్ ఎట్లుంది తల్లి? ఉండాల్సి వస్తుంది నువ్వు ఇవాళ. అదే మళ్ళీ ఈవినింగ్ వేయాలా? ఇవాళ ఒక్కరోజు ఉండాల్సి వస్తుందిరా. ఇది పట్టుకోమ్మ సిస్టర్, చేయడ్డంతి. బీపీ అప్పటికిప్పటికి కొద్దిగా పర్వాలేదు, కానీ మీరు ఇవాళ ఉండాల్సి వస్తుంది. ఓకే. సార్ ఇప్పుడు ఒక డాక్టర్గా ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? డాక్టర్గా వైద్యంలో అంటే మనం ఏదైతే రోగగ్రస్తులు ఉంటారో వాళ్ళని బాగు చేయడం అనేది ఒక డాక్టర్ విధి. కానీ డాక్టర్తో పాటు రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు, అంటే రాజకీయంలో ప్రవేశం ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అంటే ఒక ప్రొఫెషన్లో దాంట్లో ఉన్న తర్వాత మళ్ళీ పాలిటిక్స్లో రావడం అనేది చాలా తక్కువ ఉంటుంది. అందులో భాగంగా మేము ఇటు వైద్యంలో కానీ అటు రాజకీయంలో కానీ ఉన్నాను కాబట్టి సో మనకు రాజకీయపరమైన అవకాశం వస్తే ఖచ్చితంగా ఈ వైద్యానికి సంబంధించిన అంశాలతో పాటు రాజకీయానికి సంబంధించిన
మన ఏమన్నా సేవలు చేయొచ్చు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఓకే. సార్ ఇప్పుడు అంటే ఇప్పటిదాకా మీకే ఎమ్మెల్సీ ఇవ్వాలి లేదా రాజ్యసభ అయినా సరే ఇవ్వాలని చెప్పేసి మీరన్నారు. కానీ ఇక్కడ ఎమ్మెల్సీకి అన్ని వర్గాల నుంచి చాలామంది ఆశావాహులైతే ఉన్నారు. మీకే ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి లాభం ఉంటది అని మీరనుకుంటున్నారు? వెంకట్ గారు, మీరు మంచి ప్రశ్న అడిగారు. అయితే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో గిరిజనుల జనాభా మొత్తం 40 లక్షలు. అందులో బంజారాల జనాభా 30 లక్షలు. వీళ్ళు 45 స్థానాలలో, అంటే రిజర్వ్డ్ అన్రిజర్వ్డ్ కలిపేసి 45 స్థానాలలో వీళ్ళు అత్యధిక ఓటర్లుగా ఉన్నారు. అంటే రిజర్వ్డ్ స్థానాలు 12 స్థానాలు తీసేస్తే దాదాపు 32 స్థానాలలో కూడా బంజారా సామాజిక వర్గం అనేది బలమైన సామాజిక వర్గము, గెలుపు ఓటములను శాసించే పరిస్థితిలో ఉన్నది. అయితే రిజర్వ్డ్లోనే కాకుండా జనరల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఇప్పుడు 2023 ఎన్నికల్లో పనిచేశారు. రేపు 2028 ఎన్నికల్లో కూడా వీళ్ళందరూ కలిసి పనిచేయాలి. అయితే పార్టీ చాలా గొప్ప కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నది. ఏది అభివృద్ధి సంక్షేమ ఫలాలు చాలా తీసుకెళ్తా ఉన్నది. కానీ వీరికి ప్రచారం చేయడంలో మా సామాజిక వర్గం నుండి కూడా నాలాంటి సీనియర్ మోస్ట్ లీడరు, ఒక 25 సంవత్సరాల అనుభవం కలిగిన లీడరు, వారికి ఏదైనా గుర్తింపు వస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డాక్టర్గా కూడా, నేను ఒక పీసీసీ మెంబర్గా కూడా నేను ప్రచారం చేయగలను. కానీ నాకు ఒక ఎమ్మెల్సీ అవకాశమో లేకుంటే ఎంపీ రాజ్యసభ అవకాశమో ఇస్తే కాంగ్రెస్ పార్టీ జనరల్ స్థానంలో ఒక గిరిజన బంజారా బిడ్డకు అవకాశం ఇచ్చిందని చెప్పేసి చెప్పుకోవడంతో పాటు పార్టీ చేసిన ఏదైతే అభివృద్ధి సంక్షేమ ఫలాలు కావచ్చు, ఏది రుణమాఫీ కావచ్చు, రేపు రాబో ఇళ్ళు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, వీళ్ళందరికీ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ పథకాలను మనము అత్యంత చేరువగా తీసుకెళ్లే అవకాశం ఉన్నది. 28లో పార్టీ గెలుపు కోసం నేను ఇతోధికంగా, అంటే ఇప్పటివరకు పనిచేస్తూ వస్తున్నాను, కానీ ఇంకింత గట్టిగా పనిచేయడానికి నాకు కూడా ఒక అవకాశం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నాకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కానీ, ఎంపీ రాజ్యసభ కానీ, లేకుంటే దానికి సమానమైన అవకాశం కానీ కల్పించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రొఫెషనల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న అభిషేక్ సింఘ్వి గారికి ఎంపీ రాజ్యసభ మన తెలంగాణ నుండి కాంగ్రెస్ పార్టీ ప్రమోట్ చేస్తూ ఉన్నది. వారు ఒక గొప్ప లాయర్ను ప్రమోట్ చేసినప్పుడు ఒక డాక్టర్ కూడా ఒక అవకాశం ఇవ్వాలి. అది కూడా ఒక బంజారా సామాజిక వర్గం నుండి ఒక డాక్టర్ కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. అందులో భాగంగా మా డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు, మా విశాల దృక్పథం ఉన్న లీడర్ రాహుల్ గాంధీ గారు, మా సీనియర్ మోస్ట్ లీడర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా అన్నగారు బట్టి విక్రమార్క గారు, చాలామంది లీడర్లు అంటే కాంగ్రెస్ పార్టీలో, అంటే రాబో రోజులలో ఇంకా 2-3 తరాలు కూడా, అంటే 2-3 టర్మ్లు కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా ఉండాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. వారు ఖచ్చితంగా బంజారా సామాజిక వర్గాన్ని విస్మరించరు, అందులోనూ నన్ను అసలే విస్మరించరని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా నాకు ఏదో ఒక అవకాశం వస్తుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. వెంకట్. ఓకే. సో బంజారా సామాజిక వర్గానికి సమర్థుడైనటువంటి ఒక ఫేమస్ డాక్టర్, అలాగే ఒక ఫేమస్ పొలిటీషియన్ ఉన్నటువంటి డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ నాయక్ గారికి ఎమ్మెల్సీ లేదా ఎంపీ రాజ్యసభ ఏదో ఒకటి కేటాయిస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.